శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం నవమి తిథి రాత్రి 8:41 వరకు తదుపరి దశమి. భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:31 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం. గండయోగం రాత్రి 10 గంటల వరకు తదుపరి వృద్ధి యోగం. తైతుల కరణం ఉదయం 9:44 వరకు తదుపరి గరజీకరణం. వర్జ్యం రాత్రి 1:58 నుండి 3:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:59 నుండి 11:30 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి మనం చూచినట్లయితే ఈనాడు తిథి నవమి. శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి తిథి నవమి. అయితే ఇది శుక్ల నవమి. కానీ కృష్ణ నవమి కూడా ఆ రామ స్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషమని మనకి గ్రంథాల ద్వారా తెలుస్తున్నటువంటి విశేషం. అయితే నవమి నాడే రామనామం చేయాలా అంటే రామదాస స్వామి వారు అంటారు, దినమే సుదినము నామస్మరణే పావనము అని. అంటే రామనామం ఏ రోజు చేస్తే ఆ రోజే సుదినం. ఎప్పుడు రామనామం చెప్తామో అప్పుడే మన నోరు మన గృహము అన్నీ కూడా తెరిస్తాయి అని. అందుకే రామదాస స్వామి వారు ఇంకొక మాట కూడా అంటారు, ఈ పరమ పవిత్రమైన పావన నామం నేను పలికేదన్నటికో గగురుపాటుతో కంటిధారతో నృత్యము చేసేదన్నటికో అంటారు. ఎందుకంటే ఆ రామనామానికి అంత వైశిష్ట్యం ఉన్నది. రమంతే యోగినాం యత్ర అంటే యోగులందరూ కూడా రమింపజేసేటటువంటి నామం రామనామం అని. చాలా విశేషమైనటువంటి నామం రామనామం. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా చివరిలో పార్వతీదేవి ఒక అద్భుతమైనటువంటి మాట అడుగుతుంది పరమేశ్వరుని, కేనోపాయేన లఘునా విష్ణువర్నామ సహస్రకం అని. ఓ పరమేశ్వర, సహస్రనామం అంతా రోజు పారాయణ చేయలేనటువంటి వాళ్ళకి ఏదైనా ఉపాయం ఉంటే తెలియజేయచ్చు కదా అని అడిగినప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతి, ఈ సహస్రనామం నిత్యం పారాయణ చేయలేనటువంటి వాళ్ళకు, అవకాశం లేనటువంటి వాళ్ళకి శ్రీరామ రామ రామ అని 3 సార్లు అంటే చాలు 1000 నామాలు సహస్రనామ తత్తుల్యం ఫలితం వస్తుంది అని చెప్తారు. చాలా విశేషమైనటువంటి నామం. ఎట్లా 1000 నామాలంటే దీనికి పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నారాయణ అష్టాక్షరీ మంత్రంలో 5వ అక్షరం రా అని, పంచాక్షరీ మంత్రంలో 2వ అక్షరం మా అని. సంస్కృతంలో అక్షరాలకు అంకెలు కూడా సూచింపబడతాయి. అందుకని మొదటిసారి రామ అన్నప్పుడు 5, 2, 5 × 2 10. రెండవసారి రామ అన్నప్పుడు 10 × 5 50. మా అన్నప్పుడు 50 × 2 100. మూడవసారి రామ అన్నప్పుడు 100 × 5 500, 500 × 2 1000. సహస్రనామ తత్తుల్యం 1000 నామాలు చెప్పినట్లుగా ఈ రామ 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 అంటే చాలు. అందుకే పెద్దలు ఇంకొక మాట అంటారు, రామ రామయన్న రారాదు పాపంబు, రామ రామయన్న తొలగు భయము, రామ రామయన్న రారాదు మృత్యువు, రామ రామయన్న రాదు ఏది అని. ఆ రామనామానికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. రామాయణంలోనే ఒకచోట అద్భుతమైనటువంటి మాట వాల్మీకి అంటాడు, రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అంటే వాల్మీకి చెప్పినటువంటి సమాధానం రామనామమే గొప్పదంటాడు. ఇటువంటి ఈ రామనామాన్ని ఎవరైతే నిరంతరం స్మరిస్తారో, ముఖ్యంగా మన పూర్వీకులు పెద్దలు గురువులు మనకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు రామనామాన్ని చెబితే చాలు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్తారు. ఆపదాం అపహర్తారం సమస్త విధాలైనటువంటి ఆపదలను ఆయన పోగొడతాడట. దాతారం సర్వసంపదాం సమస్తమైనటువంటి సంపదలు ఆయన మనకి ఇస్తాడు. ఎందుకంటే ఐశ్వర్యం రామపూజనాత్ అని చెప్తారు. లోకాభిరామం లోకాభిరాముడైనటువంటి శ్రీరాముడికి భూయో భూయో నమామ్యహం మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను అని ఇందులో ఉన్నటువంటి భావన. అటువంటి రాముడికి సంబంధించినటువంటి ఈ నవమి తిథి నాడు ఈ రోజున రామనామాన్ని గనక చెప్పినట్లయితే సమస్త కామ్యసిద్ధి కలుగుతుంది. రామానుగ్రహంతో పాటు నిరంతర రామనామాన్ని జపించేటటువంటి ఆ పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి హరినామ రామనామ స్మరణ పురస్సరంగా అందరికీ సమస్త శుభాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం ఈ రోజుకి అనుకూలిస్తాడో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజు పనులన్నీ కూడా శుభావహంగా అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమిస్తుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేడు బహుళ నవమి, సోమవారం, నక్షత్రం భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో ఏ విధమైన ఒడిదుడుకులు ఉండవు. అధికారులతో ఉద్యోగులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిలో మాత్రం అనుకూలత బాగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా న్యాయవాదులకి, వైద్య వృత్తిని చేసేటటువంటి వారికి విశేష లాభ అవకాశాలు ఉన్నాయి. భాగస్వాములతో ఏ విధమైనటువంటి విరోధాలు వ్యాపారస్తులకి వచ్చే అవకాశం లేదు. స్థిరమైనటువంటి ఆస్తిని కొందాము అనేటువంటి ఆలోచనకి వచ్చినప్పటికీ కూడా అనుకూలించే అవకాశం ఈ రోజుకి తక్కువ. మధ్యవర్తిత్వం చేయకుండా ఉండడం సర్వదా శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్టయితే వివాదాలు ఉండవు. తూర్పు దిక్ ప్రయాణం లాభకరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడడం చాలా అవసరం. ఆరోగ్య విషయంగా ఏ విధమైన ఇబ్బంది కానీ ఉన్నట్లయితే మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా ఇంతకుముందు ఎప్పుడైనా శస్త్రచికిత్స కానీ చేయించుకుని ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. దూరపు ప్రయాణాలు, తీర్థయాత్రలు మొదలైనటువంటి వాటిని చేస్తూ ఉండేటటువంటి వారైతే వాహనాల విషయంలో తగిన జాగ్రత్తని పాటించడం అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అధికారులతో వాగ్వివాదం చేయవలసిన అవసరం ఏర్పడ్డా మౌనంగా ఉండడం లేదా సంయమనాన్ని పాటించడం అత్యవసరం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే దాంపత్య అన్యోన్య భావం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఉద్యోగం తొలగింపు దాకా ఉండే అవకాశం లేదు, కానీ తాత్కాలికమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అనవసరంగా ధనాన్ని వ్యయం చేయవలసి రావచ్చు. క్లుప్తంగా మాట్లాడడం చాలా మంచిది. సమయ వ్యర్థం కారణంగా ఆ రోజు చేయవలసినటువంటి పనుల్ని ఆ రోజుకి ముగించలేకపోతారు. వృత్తి వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి. పెట్టుబడిని పెట్టగలిగినంత ఆదాయం రాకపోవచ్చు. వ్యవసాయదారులకి తగినటువంటి వ్యావసాయికమైన ఆదాయం ఉండే అవకాశం తక్కువ. క్షేత్రానికి తగినటువంటి మరమ్మతులు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేనటువంటి స్థితి కలగచ్చు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి పసుపు జలంతో అభిషేకించేటైతే శుభవార్తను వినే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన పడే అవకాశం హెచ్చుగా ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం వ్యతిరేకించే అవకాశం గోచరిస్తోంది. సంయమనాన్ని పాటించక తప్పదు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానం అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని పంపిస్తారు, కానీ తాత్కాలికంగా వెళ్లకుండా ఉండడం ఉత్తమం. వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి, కానీ పెద్దగా లాభం ఆశించే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్ని ప్రైవేటు ఉద్యోగులు ముమ్మరం చేసినప్పటికీ కూడా నేటికి ప్రయోజనం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జునుని బిల్వపత్రాలతో పూజించినట్లయితే ధర్మబుద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిన్నపిల్లల్లో అనారోగ్య భావం పెరగచ్చు. పెద్దలైనటువంటి వారికి తాత్కాలికమైన శారీరక బాధలు కలగవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో ఆందోళన, ఉద్వేగం పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా ఎవరో ఒకరు వారిని పట్టించుకుంటూ ఉండడం అవసరం. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్దిగా ఇబ్బందికి గురి చేయవచ్చు. సంతానం కానీ దూర ప్రాంతాల్లో ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే వాళ్ళని తప్పనిసరిగా చూడవలసిన అవసరాలు ఏదో కారణంగా రావచ్చు. పిల్లల నుండి రుణాన్ని తీసుకోకుండా ఉండడం తల్లిదండ్రులకి ఎంతైనా శ్రేయస్కరం. ఇంతకుముందు ఏవైనా రుణాలు కానీ చేసి ఉన్నట్లయితే ఆ రుణాలని తీర్చేటటువంటి ఆలోచనల్ని, ప్రయత్నాలని చేయడం మంచిది. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీశైల మల్లికార్జునుని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు నివారింపబడతాయి. నివృత్తికి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్న మాటని ఉన్నట్లుగా మాట్లాడడం మంచిదే, కానీ కొద్ది లౌక్యంగా మాట్లాడడం అవసరం. ముఖ్యంగా క్రింది అధికారులు పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో సమన్వయ భావంతోనూ లౌక్యంతోనూ వ్యవహరించడం అత్యవసరం. ప్రైవేటు ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగాన్ని మార్చాలని కానీ ఉన్న స్థలాన్ని మార్చాలని కానీ ఆలోచన చేయడం శ్రేయస్కరం కాదు. వృత్తి చేసేటటువంటి వారికి వృత్తిపరమైన ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉంది. అత్యాశకి పోయి పెట్టుబడిని ఎక్కువగా పెట్టడం ఏమాత్రం మంచిది కానీ కాదు. మధ్యమంగానే పెట్టడం ఉత్తమం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి పంచ పుష్పాలతో అర్చించినట్లయితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నేరుగా సూటిగా కోపంతో పట్టుదలతో మాట్లాడడం వల్ల ఇబ్బందిని స్వయంగా ఆహ్వానించుకున్నట్లే చేసుకోగలుగుతారు. అవివాహితులకు చేసే వివాహ ప్రయత్నాలు ఏమాత్రమూ కలిసొచ్చే అవకాశం ఉండకపోవచ్చు. రుణబాధ మెల్లగా తగ్గుతూ ఉంటుంది. పూర్తిగా రుణాన్ని తీర్చాలి అనే ఆలోచనకి వచ్చినప్పటికీ అది నేటికి సాధ్యం కాకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. కుటుంబంలో ఏ ఒక్కరికి ఏ విధమైన అహంకారము, పట్టుదల లేకుండా ఉండేలా పెద్దలైనటువంటి వారు సమన్వయ భావంతో ఉండేలా చెప్పడం ఉత్తమం. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధనం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యమనే యథార్థాన్ని తెలుసుకోగలగాలి. చేసేటటువంటి వ్యాపారం, వృత్తి అనేవి అనుకూలమైనటువంటి ఆదాయాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ కూడా
తెచ్చుకున్నటువంటి రుణాల మీద చెల్లించవలసిన వడ్డీ భారం పెరిగేసరికి ధన వ్యయం కావచ్చు. కొత్తదైనటువంటి సంస్థకి ఏదో నిర్మాణాన్ని చేయాలని లేదా ఇంటిని కొనాలని ఆలోచన చేయడం ఈ రోజుకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పిల్లల విద్యాబుద్ధుల కోసం చేసేటువంటి ఖర్చు చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ధన వ్యయం హెచ్చుగా గోచరించే అవకాశం ఉంది. ముఖ్యంగా సమయం ఇతరులతో మాట్లాడడం ద్వారా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది ఏమాత్రం సరి కానే కాదు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వరుని పంచామృత జలంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటికీ కూడా పై అధికారులకి క్రింది ఉద్యోగులైన వీరికి ఏమాత్రపు సమన్వయ భావము ఉండకపోవచ్చు. క్రింది ఉద్యోగులతోనూ తోటి ఉద్యోగులతోనూ కూడా వీరి ప్రవర్తన అంత అనుకూలంగా ఉండకపోయే అవకాశం ఉంది. కాబట్టి సమన్వయ భావంతో సంయమనాన్ని పాటిస్తూ మాట్లాడడం అత్యవసరం. ముఖ్యంగా అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయనే అభిప్రాయంతో దూరభార ప్రయాణాలు చేయడం అనవసరం. వ్యావసాయికమైనటువంటి ఆదాయం ఏమాత్రము ఉండే అవకాశం లేదు. ఇంతకుముందు నిల్వ చేసినటువంటి ఏవైనా అపరాలు ధాన్యాలు వంటివి కానీ ఉన్నట్లయితే వాటిని ఉన్నటువంటి ఆ మూల్యానికే అందించి వేయడం అవసరం. సొమ్ముని సంపాదించుకోవడం ముఖ్యం. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వరుని బంగారం ముంచినటువంటి జలంతో అంటే స్వర్ణ జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల భావాన్ని కలిగి ఉండడం ఏమాత్రం సరికాదు. కుటుంబంలో ఎక్కువ మంది దేన్ని నిర్ణయిస్తే దానికి అనుగుణంగా ఆ పని చేయడం ఉత్తమం. కుటుంబంలో మధ్యమైనటువంటి ఐక్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది. సంపూర్ణ ఐకమత్యం అవసరమనే ఆలోచనకి రావడం ముఖ్యం. ఏ విధమైనటువంటి అధర్మ ఆర్జనకి పాల్పడకుండా ఉండడం శ్రేయస్కరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే చెల్లించడం అవసరం. లేని పక్షంలో వ్యవహారం ముదిరే అవకాశం ఉండొచ్చు. అధర్మపరమైనటువంటి విధానం ప్రకారం చేసినట్లయితే అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి వెండి వస్తువు ముంచినటువంటి జలంతో అంటే రజత జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో తాత్కాలికమైనటువంటి ఆందోళన ఉద్వేగము కలిగే అవకాశం ఉంది. కుటుంబ ఐకమత్యాన్ని పాటించడం కోసమని పెద్దలైనటువంటి వారు తగినటువంటి విధంగా వారిని సరిదిద్దుతూ ఉండడం అవసరం. విద్యార్థులకి అనుకూలించే కాలమే అయినప్పటికీ కూడా ఇతరమైనటువంటి పనుల మీద దృష్టిని కేంద్రీకరించేటటువంటి కారణంగా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. స్త్రీలలో మానసికమైనటువంటి ఆందోళన కారణంగా ఏకాగ్రతాభావం లేకపోవచ్చు. మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా క్లుప్తంగా మౌనంగా ఉండడం చాలా అవసరం. రుణబాధని తగ్గించుకునే ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే తప్పక అనుకూలించే అవకాశం ఉంది. అవివాహితులకి సంబంధించిన వివాహ ప్రయత్నాల్ని చేస్తారు కానీ కలిసొచ్చే అవకాశం చాలా తక్కువ. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వరుణ్ణి తామ్ర జలంతో అంటే రాగి ముంచినటువంటి జలంతో అభిషేకించినట్లయితే తొందరతనం పూర్తిగా పోతుంది. నిదానం వస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా బాగా అలసిపోయి కనిపిస్తారు. ఏ పని విషయంలోనూ తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. నిర్ణయాన్ని తీసుకునేసరికి సమయం మించిపోయి ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్య బాధ కలగచ్చు. అనారోగ్యాన్ని ఉపేక్షించడం మంచిది కాదు. వైద్యంలో మధ్యమైనటువంటి పరీక్షలు చేయడం అవసరం. అవివాహితులు చేసే ప్రయత్నాలు మధ్యమంగా ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా పాడి పశువుల్ని పెంచేటటువంటి వారు మరింత జాగ్రత్తగా వాటి ఆరోగ్య విషయంలో ప్రవర్తించాలి. ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సొమ్ముని కొంత ఎక్కువ మొత్తంలోనే నిలువ ఉంచుకోవడం అవసరం. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే ఆధ్యాత్మికమైన దైవ ధ్యాన బుద్ధి పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ఈ ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా దైవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి, తల్లిగారి ఆరోగ్యం బాగుండటానికి, తల్లి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించటానికి చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను కలిగింపజేసే శక్తి కూడా నవగ్రహాల్లో చంద్రుడికి ఉంది. కాబట్టి చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే సోమవారం సందర్భంగా చంద్రుడికి ప్రియమైనటువంటి స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే ఒక వెండి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో తెల్లటి పుష్పాలు కొన్ని వేయాలి. ఆ తర్వాత ఒక శంఖం తీసుకుని ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలాన్ని కూడా వెండి బిందెలో ఉన్న నీళ్ళలో పోయాలి. ఆ వెండి బిందెను దర్భల మీద ఏర్పాటు చేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ మంత్రం స్మరించుకుంటూ ఆ వెండి బిందెలో తెల్లటి పుష్పాలు శంఖజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే చంద్రబలం పెరుగుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత చంద్రుడికి ప్రియమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి మీ గృహంలో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వాయువ్య దీపాన్ని స్నానం చేసిన తర్వాత సోమవారం వెలిగిస్తే చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సోమవారం సందర్భంగా ఉపవాసం ఉండి రాత్రికి తెలుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించినట్లయితే చంద్రుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నానబెట్టినటువంటి బియ్యం కానీ అరటిపండు కానీ గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సోమవారం సందర్భంగా చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే 1.25 కేజీ బియ్యం తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా చంద్రుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ప్రతి గ్రహానికి అధిష్టాన దేవత ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. చంద్రగ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి సోమవారం పరమేశ్వరుణ్ణి పూజిస్తాం. కానీ జ్యోతిష శాస్త్ర పరంగా చంద్రగ్రహానికి శ్రీ మహాలక్ష్మీదేవి అధిష్టాన దైవం అని చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రుడి అనుగ్రహం కలగాలంటే అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే సోమవారం శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. మల్లెపూలతో కానీ జాజి పూలతో కానీ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే చంద్రబలం పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడంతో పాటుగా పరమేశ్వరుడికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేస్తే చంద్రబలం పెరుగుతుంది. అలాగే సోమవారం సందర్భంగా తెలుపు వస్తువులు ఎవరికైనా మీ చేత్తో దానంగా ఇస్తే చంద్రుడు సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంటే పాలు, పెరుగు, బియ్యము, పంచదార లేదా మల్లెపూలు, జాజిపూలు ఇలా ఏవైనా సరే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు మీ చేత్తో ఎవరికైనా దానమిస్తే చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకొని తల్లి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి, సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా రాణించడానికి, మానసిక ప్రశాంతతను అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి ఆడి కృత్తిక పర్వదినం. ఈ ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.